లతా స్పెషల్లో ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈరోజు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలని చాలా ఆశపడుతున్నాను. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, వీడియోస్ అన్నీ వాచ్ చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎంతో సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు. అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మరొకసారి మీకు అందరికీ థ్యాంక్ యూ అండి. పొటాటోస్ని హాఫ్ కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో మనం 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఒకవేళ అర్జెంటుగా ఇలాగా స్కిన్ తీయాలనుకుంటే మనం ఫ్యాన్ గాలి కింద కానీ లేకపోతే చన్నీళ్ళల్లో కానీ పెట్టుకోవచ్చు. అర్జెంట్ లేదనుకుంటే అలాగా వదిలేస్తే చల్లగా అయిన తర్వాత అలా తీసేసి స్కిన్ ఇట్లా మెత్తగా మ్యాషర్తో కానీ చేత్తో కానీ గడ్డలు లేకుండా చేసుకోవాలి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారనుకోండి, లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనుకోండి, మనం ఇలాగా వేడివేడిగా చేసి పెట్టేసుకోవచ్చు. మనకు ఎలాగా ఆల్రెడీ దోశ బ్యాటర్ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా గార్లిక్, గ్రీన్ చిల్లీ ఆ మందస్తాలో లైట్గా, మరీ మెత్తగా కాకుండా ఇలా చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కాగిన తర్వాత జీరా వేసుకొని గ్రీన్ చిల్లీ, గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఇది మనం పొటాటో స్టఫింగ్ కోసం చేస్తున్న ప్రాసెస్ అన్నమాట. ఇలా వేగడానికి పసుపు, సాల్ట్ వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది, సారీ. అంతా వేగిన తర్వాత మనం పొటాటో స్మాష్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత మనకి ఎంత కారం కావాలో చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు దోశలు, సెట్ దోశలు ఇలా వేసుకుంటాం కదండి, అలాగే ఇవి మినీ సెట్ దోశలు అన్నమాట. ఈరోజు మన రెసిపీ పొటాటో మినీ సెట్ దోశలు. స్టవ్ వెలిగించి సెట్ దోశలకు కావాల్సిన ప్యాన్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ని తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎందుకంటే మనకి ఇడ్లీకైనా దోశలకైనా సాఫ్ట్గా రావడానికి సపోర్ట్ చేస్తుంది ఆయిల్. జీరా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పొటాటో మ్యాష్ని చక్కగా చిన్న చిన్న బాల్స్లా చేసి ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి చేసి పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనం స్టఫ్ చేస్తాం కదా. ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఇలా వెరైటీగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. హీట్ ఎక్కిన ప్యాన్ను పక్కకు తీసుకొని మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెడితే మనకి మధ్యలో ఎక్కువ వేగిపోతాయి అన్నమాట. ఇలాగ 1/4 బ్యాటర్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ని ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. పైన మరలా లైట్గా బ్యాటర్తో కవర్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగ అరేంజ్ చేసిన ప్యాన్ని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని 2 సైడ్స్ వేయించుకోవాలి. ఇలా 2 మినిట్స్ మూత పెట్టామనుకోండి, చక్కగా ఒక సైడ్ బాగా కాలిపోతాయి. మనం టర్న్ చేసుకొని అదర్ సైడ్ కూడా వేడి చేసేసుకోవాలి. ఇలా వెరైటీ చేసుకొని మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చేసి పెట్టండి. మీకు కూడా నచ్చితే ఇలాగ ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ. ఇలా గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకొని చక్కగా స్మెల్ కోసం అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మరొకసారి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి స్టఫింగ్ ఎంత బాగుందో కలర్ఫుల్గా.
ఈ పొటాటో మినీ సెట్ దోశలు మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.